ముఖ్యంగా అనంతపూర్ అంటేనే రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో. రాయలసీమ కా నామ్ సునా ఓ మేరా అడ్డా. ఎంతోమంది నిన్న ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాం కోసం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాళ్ళు రావడం, ఆ పక్క కడప కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఒకటని కాదు, అటు చిత్తూరు కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ నుంచి కానీ అభిమానులందరూ తరలి వచ్చారు అక్కడికి. పేరు పేరున వాళ్ళందరికీ ముఖ్యంగా అక్కడ నా ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మొహిద్దీన్కి, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపూర్ జగన్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, అలాగే చిరంజీవి గారికి, మిగతా అందరూ నా కన్వీనర్ సంత ఉన్నారు, సతీష్ తిలకు, శ్రీధర్ గారు, వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు నచ్చజెప్పి ఇలా ఎందుకు మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతపరిచినందుకు, వాళ్ళ ఆవేశాన్ని చల్లబరిచినందుకు, ఎప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు. భావస్థురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకళ్ళని దాన్ని పొందగలుగుతాం. కానీ ఎన్ని లక్షల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా, అది ఏ జన్మజన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి మరి అది ఆ పుణ్య దంపతులు, మా అమ్మగారు బసవరామ తారకం గారి, డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు, అలాగే ఆ కళమ్మ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అభిమానుల్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. నాన్నగారిలాగా ఆయన పౌరాణికాలు నటిస్తే పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి, ఆయన జానపదాలు చేస్తే సామజమనగరమాలు అయ్యాయి. అలాగే ఇట్లా ప్రతి పాత్ర మన దేశంలోనే కాదు ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటనాచార్యుడిగా, అలాగే ప్రతి పాత్రలో అణువణువుని నింపుకుని నటన ప్రాణం పోసిన ఒక నటధీశాలిగా, మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కళమ్మ తల్లి కళకళలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది.